హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ. ఒంట్లో వేడి ఇట్టే తగ్గించుకోవాలన్నా, అలాగే వేసవిలో వచ్చే ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి మనకి ఉపశమనం కావాలంటే ఈ గోండు కటోరా పాయసం తాగాల్సిందేనండి. ఇదేనండి గోండు కటోరా అంటారు వీటిని. ఈ ఆన్లైన్లో దొరుకుతాయి, లేదంటే బయట షాప్స్లో కూడా దొరుకుతాయండి. వీటిని గోండు అంటారండి. లడ్డూల్లో వేయించి పౌడర్ చేసుకుని లడ్డూలు చేసుకుంటారు. ఇది వింటర్లో చేసుకుంటే బాగుంటుందండి. ఈ క్రిస్టల్స్ లాగా మెరుస్తూ ఉంటాయి. ఈ గోండు కటోరా మాత్రం అంత షైనింగ్ ఉండదు. ఇవి ఎక్కువ నానబోసుకొని అవసరం లేదండి, ఒక్క స్పూన్ నానబోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కడిగేసిన తర్వాత నీళ్లు పోసుకొని నానపోసుకోవాలి. అంటే రాత్రి అంతా కూడా నానపెట్టుకోవాలండి. ఇవి ఒక్క స్పూనే వేసినా కానీ మరుసటి రోజు ఉదయానికి బౌల్లో ఫుల్గా వస్తాయండి. అందుకనే మనం బౌల్ ఫుల్గా నీళ్లు పోసుకుని నానపెట్టుకోవాలి. తర్వాత సగ్గుబియ్యం కూడా కప్పు సగ్గుబియ్యం నానపెట్టుకోవాలండి. మీరు సన్నటి తీసుకోవచ్చు, లేదంటే లావవి కూడా తీసుకోవచ్చు. కానీ లావుగా ఉండే సగ్గుబియ్యం తీసుకోండి. కడిగిన తర్వాత ఇప్పుడు బౌల్లో ఫుల్గా నీళ్లు పోసేసి సగ్గుబియ్యాన్ని కూడా నానపెట్టుకోవాలి. చూడండి, మీకు మరుసటి రోజు ఉదయానికి చూపిస్తున్నాను. ఈ గోండు కటోరా అనేది ఎంత చక్కగా నాని, చూసారా ఎలా ఉందో. ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది. సగ్గుబియ్యం కూడా చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులో వాటర్తో సహా సగ్గుబియ్యం వేసేసుకోవాలి. తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. సగ్గుబియ్యం ఉడికించుకోవాలి. నానపెట్టాం కాబట్టి త్వరగానే ఉడికిపోతాయండి. ఈలోపు స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని అందులో చిన్న స్పూను నెయ్యి పోసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత కాజు, పిస్తా, బాదం అలాగే కిస్మిస్ వేసుకుని గోల్డ్ కలర్ వచ్చేంతకు వేయించుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఇష్టం అండి, ఏమైనా ఉంటే వేసుకుని వేయించుకోవచ్చు. ఏమీ లేకపోతే కాజు అయినా వేసి వేయించుకుని వేసేసుకోవచ్చండి. చూడండి, కాస్త సగ్గుబియ్యం ఉడికినాయి కదా. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు కప్పు పోసుకోవాలి. కంప్లీట్గా పాలు చల్లారిన తర్వాత మాత్రమే పోసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూను సాఫ్రాన్ వేసుకోవాలి. కుంకుమ పువ్వు వేయటం వల్ల పాలు మంచి కలర్ వస్తాయి అంతే. లేకపోతే స్కిప్ చేసేయొచ్చండి, నో ప్రాబ్లం, ఏం కాదు. చూడండి, పాలు కలర్ అనేది కాస్త చేంజ్ అయినాయి కదండి. కలరే కాదండి, సాఫ్రాన్ వేసుకోవటం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూను యాలకుల పొడి వేసుకోవాలి. తర్వాత చూపిస్తున్నంత పటికి బెల్లం పౌడర్ చేసుకుని వేసుకోవాలండి. మీ స్వీట్కి తగ్గట్టుగా స్వీట్ అనేది వేసుకోవచ్చు. మీరు పటికి బెల్లం ప్లేస్లో బెల్లమైనా వేసి చేసుకోవచ్చండి. చూడండి, పాయసం అనేది ఈ మాత్రం చిక్కబడిన తర్వాత ఇప్పుడు స్టవ్ కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేసేసుకుని కటోరా వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నానండి. ఈ కటోరాకి టేస్ట్ అనేది ఏముండదండి, మనం దేంట్లో వేస్తే ఆ టేస్ట్ అనేది తీసుకుంటుంది. ఇప్పుడు లాస్ట్లో వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవటమే. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసి చూపించిన కటోరా పాయసం రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.